నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా కూడా ఉవ్వెత్తున ఎగుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బీసీ ఉద్యమం అయితే తెలంగాణలో బలంగా పోతున్న ఈ సందర్భంలో ఏదైతే బీసీ సంక్షేమ సంఘానికి నూతన అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది, అది కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, ఒక యువకుని ఎన్నుకోవడం, దీని పట్ల అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలంగాణ నూతన బీసీ సంఘం అధ్యక్షుడు భరత్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ముందుగా కంగ్రాట్స్ అన్న. ఎట్లా అనిపిస్తూ ఉంది ఈరోజు మీరు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికవడం? చాలా ఆనందంగా ఉందన్న. గవ్వల భరత్ కుమార్ అనే నాకు తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఆర్ కృష్ణన్న గారు ఇచ్చిన ఈ అవకాశం చాలా సువర్ణ అవకాశంగా భావిస్తున్నాను. అలాగే ఆనందంతో పాటు ఇదొక పెద్ద బరువు బాధ్యత కూడా భావిస్తున్నాను. ఎందుకంటే బంగారు తెలంగాణ అనేది ప్రతి గవర్నమెంట్ నోటితోటో మేము ఆల్రెడీ చేసినాము, మేము ఏదో పాలసీ మేకింగ్లను అన్నట్టు కాదు. బంగారు తెలంగాణ అంటే 50% పైగా ఉన్న బీసీలను అభివృద్ధి చేస్తేనే అది బంగారు తెలంగాణ అవుతుంది. సో మేము మా బీసీ ఆర్గనైజేషన్ నుంచి మేము తెలంగాణ బీసీ సంఘం నుంచి మేము చెప్పేది ఒకటే, ఏ పొలిటికల్ పార్టీ అయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అందులో 50% పైగా ఉన్న బీసీలకు కూడా అందులో వాటా కలిగించాలి. ఎందుకంటే మేము 50% పైగా ఉన్న జనాభాకు నుంచి మేము 50% కాంట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాం. మేము సంపదకు 50% పైగా కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. 50% పైగా కాంట్రిబ్యూట్ చేసే జనాలు, వీఆర్ ద స్టేక్ హోల్డర్స్ అండ్ షేర్ హోల్డర్స్ ఆఫ్ ద సొసైటీ. సో మేమేం ఉత్తగా మాకు కావాలి, ఏమి పని చేయకుండా బీసీలందరూ ఇంట్లోండి మాకు ఇంత బడ్జెట్ కావాలని ఏం అడుగుతలేం. 2 లక్షల కోట్ల బడ్జెట్లో 1,00,000 కోట్లు మావే, 1,00,000 కోట్లు మా వెల్ఫేర్ గురించి ఖర్చు పెట్టమంటున్నాం. సరే, ఇప్పుడు మా సంఘ నిర్మాణానికి వస్తే విలేజ్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చాలా పటిష్టమైన కమిటీలు వేస్తాము. జిల్లా వారి ఆఫీసులు ఓపెన్ చేస్తాము. యువజన విభాగం, విద్యార్థి విభాగం, మహిళా విభాగం, అన్ని విభాగాలు వెరీ స్ట్రాంగ్గా చేస్తాము. ఓన్లీ 4-5 ప్రధాన కులాలకే కాకుండా 139 కులాలను అన్నిటినీ ఇందులో భాగస్వామ్యం చేసి వాళ్ళకు ప్రధానమైన పాత్ర కలిగిస్తాం. సో ప్రతి ఒక్కరిని ఇందులో ఇన్వాల్వ్ చేసుకొని ముందుకు పోతాం. మిగిలిన బీసీ సంఘాలు అన్నిటితో కూడా కలుపుకొని ముందుకు పోతాం. ఎవరైతే మన జాతికి, బీసీ జాతికి, బీసీ సంఘం కానీ, బీసీ సంఘాలు కానీ, బీసీ సంఘాల్లో ఉన్న జనాలు కానీ, వివిధ కుల సంఘాలు కానీ ఎవరైతే బీసీ జాతికి పనిచేస్తారో 100% వాళ్ళందరినీ కలుపుకొనే పోతాము. ఎవరెవరైతే అగ్రవర్ణాల్లో నుంచి కూడా ఎవరైతే బీసీల గురించి పనిచేయడానికో వాయిస్ ఇస్తారో వాళ్ళని కూడా మేము స్వాగతిస్తాం. ఇది అందరినీ కలుపుకొని చేసే ప్రక్రియ అన్న. 2 కోట్ల మంది జనాభా ఉన్నాం ఇక్కడ. నేను ఒక్కరిని అనేసి ఇన్నంటూ కాదు కదా, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలి. ప్రతి ఒక్క బీసీ ఇండివిజువల్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫస్ట్ మనము బీసీ సంఘాలైనా, కుల సంఘాలైనా, యువజన సంఘాలైనా ఎవరైనా కానీ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం పోరాటాల పందా చేస్తాం ఏది బీసీల రాజకీయ హక్కుల గురించి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎవరైతే మన ప్రతి జిల్లాలో ఉన్న మన బీసీలకు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది, వాళ్ళని మనం ఎట్లా మెరుగు చేయగలుగుతాము. చదువుకున్న యువత, మేధావులు, ఇంటలెక్చువల్స్ వింగ్ కూడా పెడుతున్నాం మేము ఇందులో. ఎంఎస్ఎంఈ స్కీమ్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలు, బీసీలకు ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, ఎన్ని పాలసీ మేకింగ్లు ఉన్నాయో, స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఇచ్చిందా, ఇస్తే అందులో ఏమున్నాయి, అవన్నీ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, జిల్లా వారీగా అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం చాలామంది బీసీ యువత అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు. ఫస్ట్ వాళ్ళందరికీ మల్టీనేషనల్ కంపెనీస్ తెచ్చి ఇక్కడ జాబ్ మేళాలు కానీ, వాళ్ళకి అవసరమైతే బీసీ సంఘం నుంచి, తెలంగాణ బీసీ సంఘం నుంచి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హామీ ఇస్తున్నా, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి మరీ మల్టీనేషనల్ కంపెనీలో ప్లేస్ చేసే అవకాశం వాళ్ళకి నేను కల్పిస్తాను. సాధ్యమవుతుంది అన్న. ఇదంతా కూడా ప్రభుత్వమే బీసీలను కానీ, ఈ యువతను కానీ పట్టించుకోకుండా పక్కన పెట్టే సందర్భంలో ఈ బీసీ యువతకు మీరు ఏదైతే స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ జాబ్ పర్పస్లో మాట్లాడుతున్నారు, ఇవన్నీ సాధ్యమవుతాయా? 100% అన్న. ఏదైనా సాధ్యమవుతుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏదైనా ఒక్క అడుగుతోటే మొదలవుతుంది. నిన్న స్టార్ట్ అయింది అడుగు, నాతో పాటు ఇంకొక 1000 మందిని తీసుకుంటా, వాళ్ళందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేస్తా. నెక్స్ట్ వాళ్ళతో ఇంకొంతమంది కంటిన్యూ అవుతారు. కొంతమంది ఆల్రెడీ కంటిన్యూస్గా చేస్తున్న మంచి మంచి ప్రొఫెసర్లు అందరూ ఉన్నారు. వాళ్ళ పార్ట్ టైం వాళ్ళ జీవితంలో కనీసం వీక్లో ఒక 2 hours కేటాయించమని అడుగుతా. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు ఇంటలెక్చువల్స్. చాలామంది బీసీలు ఏదైతే మన ఆర్ కృష్ణన్న గారు వాళ్ళందరినీ బీసీ హాస్టళ్లలో సీట్లు ఇప్పించి వాళ్ళందరూ ఇప్పుడు మంచి మంచి మల్టీనేషనల్ కంపెనీలో ఉన్నారు. ఐఏఎస్లో అయినా రిటైర్డ్ ఐఏఎస్లు ఉన్నారు. వాళ్ళందరూ ట్రైనింగ్ సెషన్స్ పెట్టిస్తాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఏమైపోతుందంటే, అగ్రవర్ణాలకు మనకు తేడా ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి మంచి గైడెన్స్ ఉంది, కెరియర్ గైడెన్స్. మన దగ్గర లేనిదే కెరియర్ గైడెన్స్. సో ఆ కెరియర్ గైడెన్స్కి మనకు కావాల్సిన వనరులు మన దగ్గర పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళందరూ ఇంట్లో ఉంటే వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళ టైం అడిగి కేటాయిస్తాం. ఏదైనా హాల్ అన్న ఏదైనా తీసుకుంటాం, సెమినార్ హాల్, టెక్ టాక్స్ పెడతాం, కాంక్లేవ్స్ పెడతాం, జనాలకు అర్థమయ్యేటట్టు చేస్తాం. అసలు ఎట్లా
పొలిటికల్ పార్టీలు రాజ్యాధికారం సెకండరీ, ఫస్ట్ మనిషికి కావాల్సింది కూడు గుడ్డ బట్ట. బీసీ హాస్టల్లో చదువుకున్న వాళ్ళు మన ఆర్ కృష్ణన్న వల్ల 12,000 ఉద్యమాలు చేసిండు, 2,000 జీవోల మీద ఆయన పేరుంది, ఎన్నో హాస్టల్ పెట్టించిండు, ఈ విద్యార్థి హాస్టల్ ఇవన్నీ. ఎంతోమంది అందులో చదువుకొని ఫస్ట్ ఏంటంటే మనిషికి కావాల్సింది ఎడ్యుకేషన్ అయితే గుడిసెలో ఉన్నోడు కూడా ఇంజనీర్ కావాలనే కాన్సెప్ట్ మనది. గుడిసెలో ఉన్న వాళ్ళంతా మనోళ్ళే కదా. ఇప్పుడు అగ్రవర్ణాలు అందరూ, నేను ఎవరిని ఎందుకు కించపరుస్తలేను, మనం ఏం చేయాలంటే వాళ్ళు ఆల్రెడీ 500 years ఫార్వర్డ్ ఉన్నారు మనకన్నా. ఆ సత్యాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇవాళ మనం 10 ఏళ్ళల్లో మనం ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు అయిపోవాలంటే అనుకోవడంలో తప్పు లేదు, అవ్వడం కూడా ఈజీయే, కానీ అది పటిష్టం కావాలి. ఒకసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కితే 30-40 ఏళ్ళ వరకు మన పీఠాన్ని కదిలించే వ్యక్తి కూడా ఉండదు. సరే ఇట్లనే అనుకుందాం, మన వాళ్ళు ఎవరో బీసీ ముఖ్యమంత్రి అవ్వాలి, అయ్యేటట్టు కూడా చేస్తాం. మా బీసీ సంఘం ఎవరైతే బీసీ ముఖ్యమంత్రి అనే క్యాండిడేట్ ఉంటాడో వాళ్ళకి ఆహార నిశాలు పనిచేస్తాం నిస్వార్థంగా. సో అయిన తర్వాత కూడా చుట్టుపక్కల ఉన్న శాఖలలో ఆఫీసర్లను నియమించుకొని కూడా మన బీసీలు ఎవరు లేరు. ఈ సత్యాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇది కైలాసం లాంటిది, స్నేక్స్ అండ్ ల్యాడర్ తెలుసుగా, ఇది అట్లాంటిది. మనం మొదలైనప్పటి నుంచి ఎన్నో పాములు ఎన్నో ఉంటాయి, అవన్నీ దాటుకొని పోవాలంటే మనకు నిచ్చెన లేచేటోళ్ళు కూడా ఉండాలి. మనకు నిచ్చెన లేచేది మన టాప్ బీసీలలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఉన్న వాళ్ళని కానీ, పొలిటికల్గా ఉన్న వాళ్ళని కానీ, బిజినెస్గా ఉన్న వాళ్ళని కానీ, స్టార్ట్అప్ పెట్టేటోళ్ళని కానీ, ఏదైనా కొత్తగా ఏదైనా ఇంక్యుబేషన్ అట్లాంటివి పెట్టేటోళ్ళకి కానీ ఎంకరేజ్ చేయడానికి మనకు ఆల్రెడీ బీసీలలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ సక్సెస్ఫుల్ అయిన స్టోరీస్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ మేము సంప్రదిస్తాం, వాళ్ళ టైం అడుగుతాం, రిక్వెస్ట్ చేస్తాం, కొంచెం టైం కేటాయించండి అంటాం. వాళ్ళు ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ క్లాస్ అయినా వాళ్ళతో చేపిస్తాం. ఫస్ట్ బీసీ యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఓకే, సపోర్ట్ చేస్తారన్న. మీరు చేస్తున్న పనులన్నిటికీ ఎవరైతే మీ సంఘం ఉందో, సంఘంలో పెద్దలు ఉన్నారు, ఇంకా అనేక మంది ఉంటారు, అందరూ మీకు సపోర్ట్గా ఉన్నారా? 100% అన్న. 40 కుల సంఘాలు 40 బీసీ సంఘాలు కలిపి నన్ను ఎన్నుకున్నారు. 100% అందరూ నాతో సహకరిస్తారని అనుకుంటున్నా. బీసీలకు బాగు చేయడానికి మేము ఈ సంఘ నిర్మాణాలు ఇవన్నీ ఉన్నాయి. బీసీలకు మంచి అవుతుందని చెప్పి ఎవరైతే అడ్డం పడేటోళ్ళు ఉండరు. ఈ అట్లాంటి వాళ్ళు ఉంటే మనం అంటే పనిచేయడమే కష్టమవుతుంది. ఓకే, నైట్ రాజకీయంగా కూడా బీసీలు అనేది ఒక తలనొప్పిగా మిగిలిపోయింది రాజకీయ పార్టీలన్నిటికీ. ఈ సమయంలో మీరు అధ్యక్షుడిగా కావడం, బీసీ రాజాధికారం వైపు నడిపించే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఏ రకంగా నడిపిస్తారంటే మీరు యువత అంత ఆలోచనతోనే ఉంటుందా రాజకీయం వైపు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటే ఏమంటారు మీరు? 100% అన్న. మీరు చూస్తుంటే ప్రతి పొలిటికల్ పార్టీలో యూత్ వింగ్లు కానీ, స్టూడెంట్ వింగ్లు కానీ నడిపించే అంతా బీసీ యువతలో ఉన్నారు అధ్యక్షులు. ఆ టీములు వ్యవస్థలు ఉన్నాయన్నీ బీసీలయ్యే. పనిచేసేది వేరే వాళ్ళ గురించి. బీసీలు సీఎం అవుతారంటే 100% అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా అందరు కలిసి పనిచేస్తారు. వాళ్ళకు కూడా ఆ సీఎం క్యాండిడేట్ ఎవరైతే మేము ఇప్పుడు అన్ని సంఘాలు కలిపి అంత పెద్ద క్యాండిడేట్ ఎవరైనా నిజంగానే ముందుకు వస్తే వాళ్ళందరికీ ఇవన్నీ యువజన విభాగాలు, అన్ని పార్టీలో ఉన్న పొలిటికల్ పార్టీలు, మేధావులు, స్ట్రాంగ్ ఉన్న క్యాండిడేట్లు, కంటెస్టులు అందరూ బయటకు వస్తారు. వాళ్ళకు కూడా వీళ్ళు బీఫామ్లు ఇచ్చేంత స్థాయిలో ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతుంది. ఇప్పుడు బీసీసీఎం కావాలంటే ఒకరే బీసీసీఎం కాలేరు. ఆ బీసీసీఎం అయ్యేటోళ్ళు వాళ్ళతో పాటు ఒక 50-60 మందిని ఎమ్మెల్యేలను చేసుకుని ముందుకు పోవాలి. సో అట్లాంటి వాళ్ళకి మేము ఆ క్యాండిడేట్లను కూడా ఇచ్చే సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు బేసిక్లీ బీసీలు ఎలక్షన్ కొట్లాడతామంటే మీరందరూ ఫైనాన్షియల్ వెనుకబడి ఉన్నారు, మీకు నామినేటెడ్ పోస్టులు ఇస్తాము, ఓన్లీ గెలుపు గుర్రాలనే వంకతోటి 30 ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేస్తున్న బీసీలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిపెట్టు ఆలోచన కూడా చాలా దూరం చేసారు. అరే 100 కోట్లు ఖర్చు అవుతాయి అంటారు, 200 కోట్లు ఖర్చు అవుతాయి అంటారు, ఇవన్నీ ఇట్లా పెట్టేసారు. సో మన వాళ్ళు ఆ డెకోరంలోకి వెళ్ళి బయటికి రావాలి. బయటికి రావాలంటే ఫస్ట్ మన బీసీ సంఘాలు, యువజన సంఘాలు అన్నీ యునైట్ అయ్యి మన ఓట్లు మనం వేసుకుంటే చాలు. మనకంతా అంటే డబ్బులతోటి పని అని చెప్పి నేను ఏమంటలేను. ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకుంటే చాలు. ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకుంటే ఈ 50-60 మంది గెలిస్తే బీసీ సీఎం 100% అవుతారు. పార్టీలకు అతీతంగా అవుతారు. ఏ పార్టీ అవసరమే లేదు. సో ఇప్పుడు బీజేపీ పార్టీ మొన్న బీసీలకు సీఎం ఇస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పారు. ప్రధాన పార్టీలు అన్ని బీసీలకు సీఎం ఇస్తామంటారు. ఆ ఘనత 40 ఏళ్ళు ఉద్యమాలు చేసిన మన ఆర్ కృష్ణ ఘనత. ఒకప్పుడు బీసీలో ఎందుకు పుట్టినం నుంచి ఇప్పుడు బీసీలో ఎందుకు పుట్టలేదు అనే స్థాయికి, అగ్రవర్ణాలు కూడా ఈర్ష్యపడే స్థాయికి తీసుకొచ్చిందంటే ఆ ఘనత మన ఆర్ కృష్ణ. అంత ఏజ్ అయినా కూడా ఆయనకు హెల్త్ కూడా సహకరిస్తున్నా లేకున్నా కూడా ఆయన ముందుకు అడిగేస్తూ రోజు ఒక ఉద్యమం, రోజు ఒక పోరాటంలోనే పాల్గొంటున్నారు. అట్లాంటి వాళ్ళ గైడెన్స్, అట్లాంటి వాళ్ళ అధ్యక్షతను పనిచేయడం కూడా చాలా ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. సో అన్ని బీసీ సంఘాలను కలుపుకునే పోతాం, మేము ఎవరిని విమర్శించమన్నా. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం మీ ముందున్న కార్యాచరణ ఏంది? ఎట్లా మొదలు పెట్టబోతా ఉన్నారు? ఇంత పెద్ద సంఘానికి ఒక అధ్యక్షుడిగా ఉన్నారు. మీ అంటే మీకు కూడా ఒక ప్లానింగ్ ఉండాలి కదా, ఏంది మీ ప్లానింగ్? ఏంది?
ఫస్ట్ మేము పట్టణం వదిలి పల్లెలకు పోదాం అనుకున్నాం, ఎందుకంటే పల్లెలే పట్టుకొమ్మలు. అవును. సో మనము గ్రామ పంచాయతీ స్థాయి నుంచి క్యాండిడేట్లను సేకరించడము, ఏదైతే నేను ఇందాక చెప్పినట్టు యూత్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, యూత్ ఎంటర్ప్రైజింగ్ ప్రోగ్రామ్, వైఈపీ, ఇవన్నీ స్టార్ట్ చేయాలంటే మేము గ్రౌండ్ లెవెల్ నుంచి చేయాలి. సో విలేజ్లోకి పోతేనే గ్రౌండ్ రియాలిటీ సినారియో కూడా అర్థమవుతుంది, కరెక్ట్ ఎగ్జాక్ట్ క్యాండిడేచర్ కూడా మనకు ప్రొక్యూర్ అవుతుంది. అందులో ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, ఎంతమంది స్కిల్డ్ ఉన్నారు, ఎంతమంది అన్స్కిల్డ్ ఉన్నారు, టెక్నికల్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కల్పించవచ్చు. సో ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే కమిటీలో తీసుకునేటప్పుడే వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటాం. సో వాళ్ళకు కూడా నెలకు ఒక మనిషికి ఇంత డబ్బులు వస్తే వాళ్ళు కూడా అరే చలో మనం కూడా మన బీసీ సమాజానికి ఏదైనా పని చేయాలని వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్ళి టైం తీసుకొని బయటికి రానికి ఉంటుంది. సో అట్లాంటి నిర్మాణం చేస్తాం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తూ కమిటీని నిర్మాణం చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఇంత పెద్ద సంఘం, ఈ సంఘానికి అధ్యక్షుడు కావాలని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు, ఆలోచనలో ఉంటారు. ఈ సందర్భంలో ఏకగ్రీవంగా మీరు ఎన్నుకోవడం, దీని పట్ల మీరు ఏమనుకుంటా ఉన్నారు? మీ సంఘంలో ఉన్న వ్యక్తులకు కానీ నాయకులకు కానీ ఏం చెప్తారు మీరు? వాళ్ళందరూ సపోర్ట్ తోటే నేను అయినా అన్న. ఇప్పుడు నేను ఇట్లా ఏకగ్రీవంగా అయినా అంటే ఏకగ్రీవంగా 40 కుల సంఘాలు నన్ను నా పేరు ప్రస్తావించినప్పుడు అందరు అంగీకరించినాకనే నాకు వచ్చింది అది. ఇంకో వాళ్ళందరూ సపోర్ట్ తోటి అయినా నేను ఏదో అవుట్ స్టాండింగ్ ఇన్ క్రౌడ్ అనట్లేదు, వాళ్ళందరూ సపోర్ట్ సహాయ సహకారాలతో అయినా వాళ్ళందరూ నా వెంట ఉండి నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.